ఒకే రోజు పక్కపక్క స్టూడియోస్లో ఒక 6-7 సినిమాలు రికార్డింగు, ఒక చోట రికార్డింగు ఇవన్నీ చేసేవారు ప్రసాద్ ల్యాబ్స్లో అది అని విన్నానండి. ఆ ఒత్తిడి ఎలా తట్టుకునేవారు సార్ ఆ ప్రెషర్ని? అది అది దీపావళితో టైంలో 12 పిక్చర్స్ రిలీజ్ అవుతుంది. 12 పిక్చర్ నా మ్యూజికే. అది దానికోసం సార్ రికార్డింగ్ డేట్స్ లేదు సార్, దీపావళి వస్తుంది, మీరు చేయాలని 3 పిక్చర్ అట్ అ టైం, సేమ్ టైం. నేను ఏ పిక్చర్కో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వెళితే, ఇప్పుడు ఈ కంప్యూటర్ వచ్చింది కాబట్టి టైం పడుతుంది. ఏంటంటే కరెక్ట్ సౌండ్ సెలెక్ట్ చేయాలి, దానికి టైం అవుతుంది. 2000 వరకు 3 days, ఓన్లీ 3 days ఎనీ పిక్చర్. 3 daysలో వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోతుంది. ఆ పిక్చర్ నా థియేటర్కి వస్తే పిక్చర్ ఇచ్చేసారంటే 3 daysలో ఫినిష్ చేసి వాళ్ళకి పంపించాలి. అదే నా అలవాటు, నాకు అలవాటు. ఇప్పుడు అన్ని పిక్చర్ ఒకే టైంలో వస్తుంది. థియేటర్ అది అనేది 3 థియేటర్స్ బుక్ చేశాను, రికార్డింగ్ థియేటర్స్. 3 ఆర్కెస్ట్రా ఫిక్స్ చేశాను, 3 కండక్టర్ ఫిక్స్ చేశాను.